Good morning, all of you. 10th CBSE ఎక్సైజ్ 8.1లో 7th లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కాట్ theta ఈజ్ ఈక్వల్ టు 7/8. ఎవాల్యుయేట్ 1 ప్లస్ సైన్ theta ఇంటూ 1 మైనస్ సైన్ theta బై 1 ప్లస్ కాస్ theta ఇంటూ 1 మైనస్ కాస్ theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడండి చెప్పండి. కాట్ theta వాల్యూ ఇచ్చాడు 7/8. చూడండి, ట్రయాంగిల్ ఆల్రెడీ డ్రా చేశాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదా మీకు. ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? కాట్ theta వాల్యూ ఇచ్చాడు. ఓకేనా? అంటే కాట్ ఫార్ములా ఏంటి చెప్పండి. కాట్ theta వాల్యూ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 7/8 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? కాట్ theta వాల్యూ 7/8 ఇచ్చాడు. అంటే ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి? 7. సో ఇదంతా 7. యూనిట్స్ అవ్వలేదు కాబట్టి సెంటీమీటర్స్ అనుకుందాం. 7 సెంటీమీటర్స్. ఆపోజిట్ సైడ్ 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్. ఓకేనా? అంటే ఇక్కడ యాంగిల్ ఉంది కదండి, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు, పక్కనే ఉండేదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. సో మనకి ఇప్పుడు ట్రయాంగిల్లో 2 సైడ్స్ వచ్చాయి. సో హైపోటెన్యూస్ కావాలి అంటే ఏం చేయాలి మీరు? పైథాగరస్ థీరం తెలుసు కదా. ఏంటి చెప్పండి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా? పైథాగరస్ థీరం అని చాలా ఇంపార్టెంట్. నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మధ్యలో ఆపకుండా చూడండి వీడియో అంతా. సో హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఏంటి ఇప్పుడు? ఏసీ కదా. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎంత అంటే సైడ్ 8 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. సో 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే ఎంత? 64 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. 64 ప్లస్ 49 ఎంత? మీరు రఫ్లో చేసుకోకలేదు, మీకు బ్రెయిన్ కాలిక్యులేషన్ చెప్తాను. 60 ప్లస్ 40 ఎంత అండి? 100. 100 ప్లస్ 4 ప్లస్ 9 113 వస్తుంది. ఓకేనా? మనకి ఏసీ స్క్వేర్ 113 వచ్చింది. మనకి ఏం కావాలి? హైపోటెన్యూస్ కావాలి. ఏసీయే కావాలి, ఓన్లీ ఏసీ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఏసీ స్క్వేర్ 113 వచ్చినప్పుడు అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ అప్లై చేయండి, రూట్ అప్లై చేయండి. అప్పుడు ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏసీ వాల్యూ వస్తుంది. ఏసీ కూడా ఎంత వచ్చిందండి? రూట్ 113 సెంటీమీటర్స్. ఎందుకంటే ఈ బేస్ ఉంది కదా, అది ఎడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ కూడా సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఇది కూడా ఏమొస్తుందండి? సేమ్ యూనిట్స్. రూట్ 113 సెంటీమీటర్స్. ఓకేనా? సో మనకి 3 సైడ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, లెక్కలోకి వెళ్దాం. సో 1 ప్లస్ సైన్ theta, 1 ప్లస్ సైన్ theta ఫార్ములా ఏంటి చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. చూడండి, సైన్ theta కావాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 8/√113. ఓకేనా? 8/√113 ఇంటూ మళ్ళీ 1 మైనస్ 8/√113. ఓకేనా? బై డెనామినేటర్లు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఈజీగా ఇక్కడ పెట్టాలి, ఫ్రాక్షన్ రాసినప్పుడు ఇక్కడ కాదు. 1 ప్లస్ కాస్ theta. కాస్ theta అంటే ఏంటి చూడండి, ట్రయాంగిల్లోకి వచ్చాం కదా. కాస్ theta అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 7/√113. 1 ప్లస్ 7/√113 ఇంటూ 1 మైనస్ కాస్ theta ఎంత అండి? 7/√113. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. చూడండి, 1 ప్లస్ సైన్ theta ఇంటూ 1 మైనస్ సైన్ theta. ఆల్జిబ్రిక్ ఫార్ములా, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. 1 మైనస్ సైన్ స్క్వేర్ theta. అప్పుడు ఏమవుతుంది?
1 minus 8/√113 హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. చూడండి డినామినేటర్లో కూడా అదే వస్తుంది. ఏది? 1 మైనస్ బి ఎంత అంటే 7/√113 హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే ఇక్కడ ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడా రావాలి మనకి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి a/b హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a స్క్వేర్ బై బి స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే అంత 64/113 బై చెప్పండి 1 మైనస్ 7 స్క్వేర్ అంటే అంత 49/113. ఓకేనా? వీటికి బ్రాకెట్స్ పెడితే క్లియర్గా ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు స్టెప్స్ కంపల్సరీ రాయాలండి క్లియర్గా. చూడండి. ఓకేనా? నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు ఏంటండి క్రాస్ మల్టిప్లికేషన్. 1 × 113 113. సో 113 మైనస్ 64/113 బై చెప్పండి 113 మైనస్ 49/113. ఓకేనా? నెక్స్ట్ 113 మైనస్ 64 ఎంత అండి? 13 మైనస్ 4 ఎంత? 9 కదా. ఇంకెంత? 10 మైనస్ 6 4, 49 వచ్చింది. 49/113. ఓకేనా? కనిపిస్తున్న స్క్రీను. బై మళ్ళీ 113 మైనస్ 49 ఎంతండి? 13 మైనస్ 9 ఎంత? 4 కదా. 4 ఇంకెంత? 10 మైనస్ 4 6, 64/113. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? డినామినేటర్ ఉంది కదండి, డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఓకేనా? ఇంటూ చెప్పండి 113/64. న్యూమరేటర్లో 113, డినామినేటర్లో 113 క్యాన్సిల్ అయిపోయాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకెంతండి మిగిలింది? 49 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 64 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 49/64. దేనికండి ఇది? చూడండి, దీనికి ఎవాల్యుయేట్ అన్నాడు కదా. 1 + sin θ × 1 - sin θ బై 1 + cos θ × 1 - cos θ. వాల్యూ ఎంత వచ్చిందండి? 49/64 ఈజ్ ఆన్సర్ అండి. ఓకేనా? మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషను కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.